మంచిర్యాల క్యాతన్పల్లిలో టెన్షన్ గా ఉంది వాతావరణం. ఏ క్షణమైనా బల్కా సుమన్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. బల్కా సుమన్ ఇంటి దగ్గర భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. సుమన్ పై హత్యాయత్నం కేసు పెట్టాలంటున్నారు మంత్రి వివేక్. ప్రస్తుతం అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఏ నిమిషంలో అయినా బల్కా సుమన్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన ఇంటి దగ్గర భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. మా ప్రతినిధి నరేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నరేష్, ఏంటి బల్కా సుమన్ ఇంటి దగ్గర హడావిడి చూస్తుంటే ఏ క్షణమైనా ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా అనిపిస్తోంది. ఏంటి అరెస్ట్ కి సన్నాహాలు చేసుకుంటున్నారా పోలీసులు? ఎగ్జాక్ట్లీ కేతన్పల్లికి సంబంధించిన ఇష్యూలో కేతన్పల్లి ఎన్నిక వాయిదా పడింది. ఈ వాయిదా అంతా ఒక అనైతికంగా జరిగిందంటూ ఇటు బీఆర్ఎస్ సిపిఐ ఆరోపిస్తుంది. మరోవైపు మంత్రి వివేక్ మాత్రం ఈ ఎన్నికల్లో దారుణాలకు పాల్పడ్డారు, ఆ లోపల హాల్లో కూడా దారుణాలకు పాల్పడ్డారు, ఆ చర్య కారణంగానే ఎన్నిక వాయిదా అయిందని కూడా చెప్తున్నారు. అయితే రాళ్ల దాడి చేశారు, మా కార్యకర్తల మీద దాడి చేశారు, నా కాన్వాయ్ మీద కూడా దాడి చేశారు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాళ్ల దాడి జరిగిన సంఘటన నేపథ్యంలో 5గురి గాయాలయ్యి అందులో ఒక కానిస్టేబుల్ ఉన్నారు. కానిస్టేబుల్కు పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు షిఫ్ట్ చేశారు. ఈ కేసుల్లో అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసినట్టుగానే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బల్కా సుమన్ ఇంటికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నారు. మరోవైపు పోలీసులు ఈ కేతన్పల్లికి సంబంధించిన రైల్వే వంతెన దగ్గర నుంచి బల్కా సుమన్ ఇంటి వరకు వచ్చే రూట్ మొత్తము పోలీసుల అష్టదిగ్బంధనంలో ఉంది. ఏ నిమిషమైనా బల్కా సుమన్తో పాటుగా సిపిఐకి సంబంధించిన కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు నమోదైనట్టుగా చెప్తున్నారు. వారిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగానైతే సమాచారం అందుతుంది. మరోవైపు కేతన్పల్లి బంద్కు పిలుపునిచ్చారు. మున్సిపాలిటీలో మేజర్ సీట్లు సాధించాం, సిపిఎంతో పొత్తు పెట్టుకొని 14 మేజర్ సీట్లు సాధించాం, మ్యాజిక్ ఫిగర్కు చేరాం, అయినప్పటికీ కూడా మాకు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు అవకాశం ఇవ్వలేదు, అనైతికంగా ప్రవర్తించారు. ప్రభుత్వ అధికారులు కూడా మంత్రి వివేక్కి తొత్తులుగా అక్కడ పార్టిసిపేట్ చేశారంటూ కూడా బల్కా సుమన్ వర్గం అంతా కూడా ఆరోపిస్తుంది. బల్కా సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను చూడకుండా, మహిళా కౌన్సిలర్ని కూడా చూడకుండా కౌన్సిలర్లో పెద్ద ఎత్తున దారుణానికి పాల్పడ్డారంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇరు వర్గాలు కూడా అదే ఆరోపణలు చేస్తూ వచ్చాయి. ప్రస్తుతము ఉదయం జరిగిన రాళ్ల దాడి ఘటనలో 5గురికి గాయాలయ్యాయి. ఆ 5గురిలో కానిస్టేబుల్ రాకేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి బల్కా సుమన్తో పాటుగా మరో 4 మీద కూడా కేసు నమోదైనట్టుగా చెప్తున్నారు. ఆ 4గురిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న సమాచారం నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, సిపిఐ కార్యకర్తలు బల్కా సుమన్ ఇంటికి చేరుకున్నారు. ఒక అష్టదిగ్బంధనంలో ఉంది. కార్యకర్తల నుంచి బల్కా సుమన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్తారా లేక పోలీసులు ఏం చేస్తారనేది ఒక హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపించింది. మొత్తానికైతే కేతన్పల్లికి సంబంధించి బల్కా సుమన్ ఇంటి సమీప ప్రాంతాల్లో మొత్తం పోలీసులు బలగాలు మోహరించాయి. ఏ క్షణమైనా బల్కా సుమన్ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న సమాచారం అయితే పోలీసు సైడ్ నుంచి మనకు అందుతుంది. ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మరికొద్దిసేపట్లో టీవీ9కు అందే అవకాశం ఉంది. ఎఫ్ఐఆర్ నమోదైందా, కేసు నమోదు చేసిన తర్వాత ఎలాంటి ప్రాసెస్ చేస్తారు, బల్కా సుమన్ ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారు అనే సిచ్యువేషన్ మరికొద్దిసేపట్లో మనకు అందే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఒక టెన్షన్ వాతావరణం మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ ఇంటి వద్దనైతే కనిపిస్తుంది. కార్యకర్తలు పెద్ద ఎత్తున మోహరించారు. అదే సీన్ లో పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేతన్పల్లి. రైట్ నరేష్.